హలో ఎవ్రీవన్. ఇవి చెర్రీ టమాటాలు అంటారండి. ఇవి మా ఊర్లో బాగా దొరుకుతున్నాయి. ఇప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళైతే మమ్మీకి వాళ్ళకి ఇచ్చారు. పల్లెటూరులో ఇంక అంతే ఇస్తారు కదా. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అవి బాగా వేగిన తర్వాత మేమైతే ఇవాళ శనగపప్పు వేసి కర్రీ అయితే చేస్తున్నాం. సూపర్గా ఉంటుంది. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించాలి మూత పెట్టి. టమాటా కర్రీకి పచ్చిశనగపప్పు నానబెట్టి వేసితే సూపర్గా ఉంటుంది. కొంచెం వాటర్ పోయండి. పప్పు అయితే కొంచెం ఫాస్ట్గా నానిపోతుంది. కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. అండ్ టమాటాలు కూడా వేసేసాను. మూత పెట్టుకొని మగ్గించుకోండి. అసలు వాటర్ కూడా వేయడం లేదు. కాయతో మనం తినొచ్చు. ముద్దకి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. నేనైతే చిన్నప్పుడు తిన్నట్టు గుర్తుంది. నాకైతే ఇప్పుడు గుర్తులేదు. కారం, ఉప్పు, గరం మసాలా వేసి ఒక 5 minutes మగ్గితే చాలు. ఇంకంతే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్